ఈ రోజు మన వీడియోలో బోటి రెగ్యులర్ పచ్చడి, అలాగే బోటి గోంగూర పచ్చళ్ళు పెట్టేటప్పుడు బోటీని ఎంత బాగా క్లీన్ చేస్తామో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. అయితే మిగతా నాన్ వెజ్ పచ్చళ్ళ కన్నా బోటి పచ్చడి పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి. మేమైతే బోటీని మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే నార్మల్ వాటర్‌తో క్లీన్ చేస్తాం. తరువాత హాట్ వాటర్‌లో వేసి పైన ఉన్న స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తాం. ఇలా హాట్ వాటర్‌లో వేసి బోటీని క్లీన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటర్ చల్లబడకుండా బోటీపై ఉన్న స్కిన్ మొత్తం రిమూవ్ చేయాలి. ఈ విధంగా హాట్ వాటర్‌లో వేసి క్లీన్ చేస్తేనే నీట్‌గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా పైన ఉన్న స్కిన్ మొత్తం వస్తుంది. బోటీపై ఉన్న స్కిన్ మొత్తం రిమూవ్ చేసిన తరువాత బోటీలో ఉండే పేగులను కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ప్రేగుల్లోనే తిన్న వేస్టేజ్ మొత్తం ఉంటుంది. ఈ ప్రేగులను కూడా హాట్ వాటర్‌లో వేసి బాగా క్లీన్ చేస్తాం. తరువాత పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా క్లీన్ చేస్తాం. పసుపు, ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత బోటీని బాగా కుక్ చేస్తాం. ఇలా కుక్ చేయడం వలన వేస్ట్ ఏమైనా ఉంటే వాటర్ రూపంలో బయటకొచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసిన బోటీని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ పసుపు, ఉప్పు వేసి కుక్ చేస్తాము. మేము టేస్ట్‌లో కానీ, క్వాలిటీలోని ది బెస్ట్ ఇస్తాం కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయొచ్చు. మా దగ్గర బోటీ పికిల్‌నే కాకుండా మటన్ కీమా పికిలు, మటన్ బోన్‌లెస్ పికిలు, మటన్ గోంగూర బోన్‌లెస్ పికిలు, మటన్ రెగ్యులర్ పికిలు, అలాగే మటన్ రెగ్యులర్ గోంగూర పికిలు ఇలా అన్ని రకాల మటన్ పికిల్స్ ఉంటాయి. మీకెవరికైనా కావాలంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మా దగ్గర అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, అలాగే కారప్పొడులు దొరుకుతాయి. మీకెవరికైనా కావాలంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి ఒకసారి పింగ్ చేయండి. లేకపోతే మీరు కాల్ కూడా చేయొచ్చు. మేము కన్ఫర్మ్‌గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.